క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుపుతున్నామండి. అందరూ బాగున్నారా? ఓకే, సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి దేవుని వాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. చాలు చాలు, హల్లెలూయా. మానవుడి దేవునికి స్తోత్రం చేస్తాము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే ఏమని రాయబడి ఉంది? రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలనే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చాలు. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే రక్తము ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎరుపు అనేది పాపానికి సాదృశ్యం, తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. అయితే ఇక్కడ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, అక్కడున్న కొంతమంది ప్రజల యొక్క పాపాలు ఎలా ఉన్నాయంటే ఎర్రగా ఉన్నాయి. కానీ అవి ఏమవుతున్నాయి? తర్వాత తెల్లగా మారిపోతున్నాయి. హల్లెలూయా. ఏ విధంగా తెల్లగా ఉన్నది? హిమములే తెల్లగా మారిద్దో ఒకసారి మనము లోతులో పరిశీలన చేసినట్లయితే ఈరోజు దేవుడు మనందరి పాపాలను కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? విడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది దేవుడు నమ్ముకొని ఉన్న పాపాలు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. ఏ ఒక్కరూ నీతిమంతులు లేడు, అందరూ పాపులే. దేవుని రక్తంలో కడగబడినా కానీ, దేవుని నమ్ముకున్నా కానీ, చూపు ద్వారానో నోటి మాట ద్వారానో ఏదో రకంగా మనం దేవునికి అవిధేయులమై మనలో ఆ పాపం అనేది నివాసం చేస్తుంది. ఈ రాత్రి దేవునితో మనం కానీ పశ్చాత్తాపం పడినట్లయితే దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ ఒక పండగను ఆచరిస్తారు. ఆ పండగ పేరు ఏమిటంటే యం కిప్పూర్. ఏంది? యం కిప్పూర్. దాని గురించి బైబిల్లో మనం చూస్తాం. లేవియన్ కాండము 23వ అధ్యాయము మనం 15 నుంచి 21 వచనాల వరకు చూస్తే ఈ యొక్క పండగ గురించి ఉంటుంది. లేవియన్ కాండము 23వ అధ్యాయము 21 మనం చదువుకుందాం. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు పండగలను ఆచరిస్తారు. ఈ యొక్క పండగ పేరు ఏమిటంటే ప్రాయశ్చిత్తార్థపు పండగ. ఏ పండగ? ప్రాయశ్చిత్తార్థపు పండగ. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే
ఆ దేశంలో అందరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటారు. ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. ఆ రోజు వారు కాలు నరకరు, అసలు వాళ్ళు ఏ డ్యూటీ కూడా వారు చేయరు. మీరు కానీ ఇశ్రాయేలు వెళ్తే ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాహనాలు ఉండవు. పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఈ పండుగ గురించి, ఈ కట్టల గురించి వారికి నియమించారు. ఈ దినాన వాళ్ళు ఏం చేస్తారంటే దేశ ప్రజలందరూ తమ పాపాలను ఒప్పుకుంటారు. హల్లెలూయా. అయితే యాజకుడు సంవత్సరానికి 2 సార్లు ఆ దేవాలయంలోనికి వెళ్తాడు. దేవాలయం అంటే మనలాంటి దేవాలయం కాదండి. యూదులకి గొప్ప మందిరం ఉన్నది, సొలొమోను గారు కట్టించిన దేవాలయం. ఆ దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఒక యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక మారు మాత్రమే ప్రవేశిస్తాడు. ఎందుకు నిమిత్తం ప్రవేశిస్తాడంటే ఆ దేవాలయంలోనికి ప్రవేశించిన యాజకుడు సంవత్సరం అంతా తాను చేసిన అపరాధాలను, పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. ఒకవేళ అతడు తన పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండా ఆ దేవాలయంలోనికి ఆ యాజకుడు ప్రవేశించినట్లయితే యాజకుడు తక్షణమే దేవుని ఉగ్రతకు గురైపోయి హార్ట్ అటాక్తో చచ్చిపోతాడు. మరి ప్రజలు లోపలికి వస్తే ప్రజలు కూడా చచ్చిపోతారు. ఈ యాజకుడు ఏఫోదును ధరిస్తాడు. ఏఫోదును నిలువుటంగి ఉంటుంది. దాని మీద 12 గోత్రాలకు సంబంధించిన రాళ్ళు ఉంటాయి. అంటే 12 రాళ్ళు 12 గోత్రాలకు సాదృశ్యం. హల్లెలూయా. అయితే ఈ ప్రజల భారానంతా తన గుండెల మీద ఆ యాజకుడు ఏం చేయాలి? మోయాలి. యాజకుడు ఏం చేయాలంటే అందులోకి ప్రవేశించే ముందు ఈ ప్రజల పక్షాన ఒక మేకను, ఒక దూడను, కొన్ని పశువులను తీసుకొని ప్రజల పక్షాన వధిస్తాడు. యాజకుడు అందులోనికి ప్రవేశించినప్పుడు 2 మేకలను కానీ, 2 పొట్టేళ్ళను కానీ, గొర్రె పిల్లలను కానీ తీసుకుంటాడు. ఈ వీటిని తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని పేరు మీద చీటీ వేస్తాడు. ఒకటి దేవుని పేర చీటీ వేస్తాడు. ఇంకొకటి ప్రజల పేర చీటీ వేస్తాడు. దాని పేరు ఏమంటే అజాజేల్. చెప్పండి, అజాజేల్. ఇది ఈ యొక్క దేశంలో ఉంటున్న ప్రజల పాపాల నిమిత్తము ఆ గొర్రె మీద ఉంటారు. అయితే దేవుని సమక్షంలో ఈ యాజకుడు రెండింటిని పెట్టి ఏం చేస్తాడు? చీటీ వేస్తాడు. ఏదైతే దేవుని పేరు మీద వస్తుందో ఆ చీటిని తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని కట్ చేసి దానిని ఒక బేషన్లో పెడతాడు. ఈ ప్రజల పక్షాన దూడ, ఈ మేక, ఈ కొన్ని ఉన్నాయి కదా, కాసేపు పడుతుంది బాబు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనగా చూసినట్లయితే ఈ దూడని, ఈ మేకను, వాటి యొక్క రక్తాన్ని ఆ యాజకుడు ఏం చేస్తాడంటే దేవుడిని తీసుకుని వెళ్తాడు. దేవుని పేరిట వధించిన ఈ మేక ఉంటుంది కదా, ఈ మేకను కూడా వధించి ఈ ప్రజల పక్షాన ఏం చేస్తాడంటే పాప ప్రాయశ్చిత్తం చేస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు వారి పాపాలను ఎలా క్షమించాడు అన్నది మీకు ముందు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలోనికి యాజకుడు వెళ్ళినప్పుడు 7 మార్లు ఆ గర్భపీఠం మీద రక్తాన్ని స్ప్రింకిల్ చేస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 7. అప్పుడు ఆకాశం నుంచి ఆ మందిరంలోనికి అగ్ని దిగి వచ్చి ఆ దహనాన్ని దహించి వేస్తుంది, మాంసాన్ని. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది లోన జరిగే పరిస్థితి. ఒకవేళ యాజకుడు ఈ ప్రజలు లోన పంపిస్తారు కదా, యాజకుడు ఏ కోటి కింద ఏం పెడతారంటే బంగారపు గంటలు ఉంటాయి. ఏముంటాయి? బంగారపు గంటలు. ఇప్పుడు మన కుక్క పిల్లలు కానీ పిల్లులు కానీ ఇంట్లో గంటలు కడుతూ ఉంటాం. ఎందుకని అలా ఉంటే గుర్తుపడటానికి. దేవుని బిడ్డలారా, అతని యాజకుడు లోనకి నడుస్తున్నప్పుడు అది ఏమవుతాయి? గలగల గలగల మోగుతూ ఉంటాయి. కొంతమంది పట్టీలు పెట్టి నడిచినప్పుడు కూడా మోగుతూ ఉంటాయి. కొంతమంది వచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ గంటలు మోగుతున్న ప్రతి సజీవంగానే ఉన్నాడనేసి బయట ఉన్న ప్రజలు తెలుసుకుంటారు. ఈ లోన ఉన్న ఈ యొక్క యాజకుడు వెళ్ళి వాటిని బయటకు తీసుకొని వస్తాడు. ఇంకొక మేక ఉంది కదా, ఈ మేక మీద ఈ ప్రజలందరి యొక్క దోషము ఈ మేక మీద పెట్టి ప్రారంభించడానికి ఒక తెల్లటి దారం కట్టేస్తాడు అనమాట. ఇంతకుముందు నూనె ఉంటుంది కదా, శాంతాడంతో నూనె ఉంటుంది. దానిని ఏం చేస్తాడంటే ఆ యొక్క రక్తంలో ముంచి ఆ దేవాలయానికి కడతారు. పరిశుద్ధ స్థలము, అతి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ గుమ్మానికి కడతారు. యాజకులు ప్రజలందరూ ఆ బయట ఉండి దాన్ని చూస్తూ ఉంటారు. ఈ ప్రజల పక్షాన ఉన్న ఈ యొక్క మేక ఉంటుంది కదా, అది తూర్పు బాగాన దానిని వదిలిపెడతారు. హల్లెలూయా. ఈ సందర్భం చూసినట్లయితే యూదుల పస్కా పండుగ దినం రోజు యేసు ప్రభువుని విడుదల చేస్తాను, ఈ బరబ్బాని సెలవేస్తాననేసి పిలాతు అంటారు. ప్రజలు ఏమని కోరుకుంటారు? ఈ యేసుని సెలవేయండి, బరబ్బాని విడుదల చేయాలనేసి అంటారు. యాజకుడు ఏమో యాజకుని పిలాతు మనం పోల్చుకున్నట్లయితే అక్కడ బలైపోయింది ఎవరు? యేసు ప్రభువు వారు. విడుదల చేయింది ఎవరు? బరబ్బా. హల్లెలూయా. ఎక్కడ ఈ యొక్క గొర్రె పిల్లకు నూలుని కట్టేసి ఏం చేస్తారు? దానిని తూర్పున వదిలిపెడతారు. అది చాలా దూరం, అది వారికి దూరంగా పరిగెత్తింది. లేదా కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది ఆ గొర్రె పిల్లను కానీ మేకను కానీ పట్టుకొని ఎత్తైన కొండల నుంచి తోసి దాన్ని చంపేస్తారు. ఇది వారికి తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే దేవాలయంలో ఆ తానుంది కదా, నూలు ఎర్రమున్న నూలు తానుంది కదా, దేవుడు మీరు పాపాలను క్షమిస్తే ఆటోమేటిక్గా ఆ నూలు తాడు ఏమైపోద్ది? ఎర్ర ఉన్నది తెల్లగా అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వీరి యొక్క పాపము ప్రాయశ్చిత్తమైనట్టు వారికి అది నిదర్శనం. యేసునామమే జయం. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో ఉంటుంది, తూర్పుకి పడమటకి ఎంత ఎడమో నీకును పాపములు అంత ఎడమ కలగజేసేదని అనేసి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన ప్రాచిత్యంతో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకంలో జీవగ్రంథాలను విప్పుతాడు. ఏం విప్పుతాడు? జీవగ్రంథాలు విప్పుతాడు. ఆ జీవంలో మన ఆయుష్ అనేది ఏమవుతుంది? పొడిగించబడుతుంది. దేవుడు భవిష్యత్తులో మన జీవితాలను సూపర్ మోడల్గా తీర్చిదిద్దాలని చూస్తాడు. నువ్వు పాపానికి దగ్గరైతే నీ దేవుడు నీ మీద ఉన్న ఆ గొప్ప ఉద్దేశం ఏమవుతుంది? సర్వనాశనము అయిపోతుంది. యూదులు ప్రతి సంవత్సరము అక్టోబరు 7వ తారీఖున ఈ పండుగను వారు ఆచరిస్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ అక్టోబర్ 7వ తారీఖు వచ్చినప్పుడు యూదులందరికీ మనసులో ఏముంటుందంటే కలవరం ఉంటుంది. ఎటుండి ఏ దాడి వస్తుందో తెలియదు. ఆ రోజు దేవుని దగ్గర పరిశుద్ధంగా వాళ్ళు ఉండాలి. అందుకనే 2 years బ్యాక్ హమాస్ ఉగ్రవాదులు ఈ పండుగలను వారు ఆచరణలో ఉన్నప్పుడు, వారు ఏవి చేయని నిర్దేశమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ ఉగ్రవాదులు వారి మీద ఏం చేశారు? భయంకరమైన దాడి చేసి దాదాపు 250 మందిని దాకా వారు ఇప్పటికీ చెరగా తీసుకుని పోయారు. ఇంకొంతమంది 100 మంది ఇంకా వారి యొక్క బానిసంలోనే అండర్గా వారు పెట్టుకున్నారు. వాళ్ళని విడుదల కొరకే ఇశ్రాయేలు దేశం ఇప్పుడు ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి మనం ఏమవుతాము? దగ్గరగా అవుతాము. దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎంత కరుడు కట్టిన ఉగ్రవాదువైనా, నరహంతకుడివైనా, గజ దొంగవైనా, నువ్వు ఎంత అపరాధమైనా సరే యేసు ప్రభు రక్తము మనల్ని ఏం చేస్తుంది? పవిత్ర చేస్తుంది. హల్లెలూయా. ఒక సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా కానీ ఏమనుకోదు ప్లీజ్. ఒక పాస్టర్ గారు ఒక పెద్ద సభలో వాక్యం చెప్తున్నాడు. సభలో వాక్యం వినటానికి ఒక భయంకరమైన దొంగ ఆ సభకి అటెండ్ అయ్యాడు. ఎంత వినాలి. అతడు అటెండ్ అయ్యి ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని విన్నాడు. మరి ఆ దొంగ ఆ ప్రజలు కొంచెం జనం అందరూ ఏం చేస్తారు? మరి పారిపోతారు కదా. అందుకని ఆ జనంలోనికి రాకుండా ఎక్కడో మూలన వాళ్ళు కూర్చొని ఉన్నాడు కాలేసుకొని. అయితే దేవుని బిడ్డలారా వినండి, యేసు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుంది? నీతిమంతుడిగా తీర్చిద్దనేసి పాస్టర్ గారు బోధిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోరమైనా సరే ఆయన నిన్ను నీ పాపాలను క్షమిస్తాడనేసి బోధిస్తున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఆ పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు కదా, అందరికీ ప్రార్థన చేసుకుంటా గ్రౌండ్లో వస్తుంటే ఈ దొంగ వాడు మాస్క్ వేసుకొని ఒక తుపాకీ పట్టుకొని ఆ పాస్టర్ గారిని వెనకమాలలో వచ్చి గన్ను పెట్టాడు. ఇక్కడ గన్ను పెట్టి ఏం చేశాడు? ఈ పాస్టర్ గారిని వాడు కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి చాలా చీకటి ప్రదేశాలకి తీసుకుని వెళ్ళాడు. ఆ ఊరు బయటకి తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే, నీ యేసు ప్రభు గురించి నువ్వు చెప్తే నేను విన్నాను. యేసు ప్రభువు అంత గొప్పోడా? యేసు ప్రభువు అంత గొప్పోడైతే నన్ను మారుస్తాడంట, నిన్ను మారుస్తాడు అనేసి అనగానే ఈ నరహంతకుడు దుర్మార్గుడైన ఈడు ఏం చేశాడు? ఆ పాస్ గారిని లాక్కొని వెళ్ళి అక్కడ ఒక 4 గదులు ఉన్నాయి. ఆ 4 గదులు ఒక డోర్ తీయగానే అక్కడ తెగిపడిన చేతులు, తెగిపడ్డ కాళ్ళు, తెగిపడ్డ తలకాయలో చూశాడు. పాస్ గారు పాము అనుకున్నాడు. దేవుడు ఎలాంటి నరహంతకులని మారుస్తాడా అంటే, ఎస్, నా దేవుడు నరహంతకులను మారుస్తాడనేసి పాస్ గారు చెప్పాడు. హల్లెలూయా. ఇంకొక దిగానే అక్కడ కొంతమంది యవన స్త్రీలు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. దేవుడు ఎలాంటి వ్యభిచారులను మారుస్తాడా అంటే, ఎస్, నా దేవుడు ఇలాంటి వ్యభిచారులను కూడా మారుస్తాడనేసి చెప్పాడు. ఇంకొక దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు దోచుకున్న బంగారం డబ్బంతా చూపెట్టాడు. ఎలాంటి దొంగని నీ దేవుడు మారుస్తాడా అంటే, ఎస్, నా దేవుడు మారుస్తాడనేసి సాక్షించాడు. ఇంకో తలుపు తీయగానే వీడి భార్య పిల్లలు ఏడుస్తూ ఆకలి కోసం ఈ పాపం వద్దనేసి పశ్చాత్తాపంతో వాళ్ళు వెళ్ళలాడిపోతుంటే, ఎలాంటి కఠిన హృదయాన్ని నీ యేసయ్య మారుస్తాడంటే, ఎస్, నా యేసయ్య మారుస్తాడనేసి ఈ సేవకు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశాడు? గన్నుని పక్కనేసి కాళ్ళ మీద పడ్డాడు. హల్లెలూయా. ఈ యేసయ్యను నన్ను కూడా మార్చమని చెప్పవా? నన్ను కూడా మార్చడానికి, నీ పాపాలను కూడా క్షమించడానికి ఆ సేవకుడు ఆ నరహంతకుడికి ప్రార్థన చేసినప్పుడు ఆడు మార్చిపోయి తన పాపాలను ఒప్పుకొని దేవుని కోసం గొప్ప సేవ చేసి అతడు అమెరికాలో చనిపోయి ఉన్నాడు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, మీ యొక్క వస్త్రాలను గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకోమనేసి అంటది. ఇప్పుడు అర్థమైందా? ఈ పండగ పేరు ఏమిటి? యోమ్ కిపూర్.
దేవుని సన్నిధిలో మనం కూడా వీరి వల్ల పశ్చాత్తాపంతో మనం కానీ ప్రార్థన చేసినట్లయితే మన పాపం నుంచి ఆయన మనం విడిపిస్తాడు. సాతానుడు దేవునికి దగ్గర కాకుండా మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని మన ఆలోచనలను డైవర్ట్ చేస్తాడు. వాడు డైవర్ట్ చేసి దేవుడు వచ్చే దీవెనలో మనకు రాకుండా వాడు మనల్ని శాపం ఉండి నడిపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఉంటావో, దేవునికి కనెక్ట్ అవుతావో, అప్పుడు సాతానుగాడు నీ మీద పని చేయడం. హల్లెలూయా. కావున దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపంతో కానీ ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ భవిష్యత్తును, నీ యొక్క ఫ్యూచర్ని ఆయన హెచ్చించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తాడు. దేవుడి కృపా ధన్యత మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.